స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. దీని నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా అందుకు ఏర్పాటు చేస్తుంది. ఈసీ కూడా సన్నాహాలు చేస్తుంది. ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల, మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే పల్లవి టీవీ ఆధ్వర్యంలో గ్రామాల్లో తెలంగాణలో అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ప్రస్తుతం మనం వనపర్తి పట్టణంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుంటాం. ఎట్లుందమ్మా వస్తున్నాయి కదా గ్రామ పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలు తొందరలో? చాలా బాగుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాడు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కటి అమలు చేసే దిశగానే ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. అలాగే మా మేఘారెడ్డి గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాడు, ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్న గారు. అలాగే ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నైట్ టైం కాల్ చేసినా కూడా స్పందించి రెస్పాన్స్ అయ్యి ప్రతి ఒక్కరికి కోరికలు తీరుస్తున్నాడు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు కూడా ఒక నెల రోజుల్లోనే ఇక్కడ వనపర్తి ప్రజలకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వనపర్తిలో ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ కూడా నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రతి ఒక్కటి సీఎం గారితో కానీ, వివిధ శాఖల మంత్రులతో కానీ మాట్లాడి ప్రతి ఒక్కటి తీసుకొస్తున్నందుకు మా మేఘారెడ్డి అన్నగారికి, అలాగే రేవంత్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా గ్రామాల్లో ఇప్పుడు కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొంత యూరియా దొరకట్లేదని ఇప్పుడు గ్రామంలో ఏం వ్యతిరేకత లేదు. యూరియా కూడా వస్తుంది. అలాగే మన దగ్గర అది రాష్ట్రం ప్రొవైడ్ చేయదు, కేంద్రం నుంచి రావాలి కాబట్టి అక్కడ కేంద్రమే నిర్లక్ష్యం వహిస్తుంది. అలాగే కేంద్రం పంపిస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది యూరియా. ధర్నా ఎందుకు చేస్తున్నారు అంటే కేంద్రం రావట్లేదు, కేంద్రం నుంచి పంపించట్లేదు కాబట్టి రాష్ట్రానికి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ నిందలు వేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. అలాంటి ఎవరు కూడా నమ్మొద్దు. కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు ఎక్కడి నుంచి, అలాగే చదువుకున్న వాళ్ళకి అందరికి తెలుసు కానీ కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళకి తెలుస్తలేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు పట్టుకుంటున్నారు కాబట్టి. అలాగే కేంద్రం పంపిస్తే యూరియా కూడా సరఫరా జరుగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎక్కువ అవకాశం? లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 99% కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. ఇప్పుడున్న ప్రజా భావానికి ఎవరిని కూడా రానియకుండానే కంచెలేసి బయటనే పెడుతుండే. ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా వెళ్ళి ఏమున్నా కూడా వాళ్ళకు సీఎం కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలు కానీ కలిసి అన్ని పరిష్కారం అవుతూనే ఒక్కొక్క దిశగా పరిష్కారం చేస్తారు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ జరుగుతాయి. ప్రజల ప్రభుత్వం ఇది, నిరుపేదల ప్రభుత్వం. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విజయకేతనం ఎగరవేస్తుంది. జనాలకు చాలా మందికి అవగాహన లేదు. కేసీఆర్ ఇంతకుముందుకు అప్పులు వేసి జనాల నెత్తి మీద పెట్టి పోయిండు. ఇప్పుడు గతంలో ఇప్పుడు జరుగుతున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఇది 12వసారి. దగ్గర వనపర్తి నియోజకవర్గానికి సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ దగ్గర ఇది 12వసారి. అంటే ఒకసారి 10 కోట్ల ఫండ్స్ ఇక్కడ పంపిణీ జరుగుతుంది సీఎంఆర్ఎఫ్. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా వనపర్తిలోనే ఇప్పుడు 120 కోట్ల చెక్కుల పంపిణీ జరిగింది. లోకల్ బాడీ ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. మా నాయకుడు మా మేఘన్న పార్టీ చూడాడు, మనుషులను చూడాడు. ఆపదాన్ని వస్తే ఏ నాయకుడైనా సరే, ఏ అధికారం వితిన్ లీలామణ్యత ఫోన్ చేసి వాళ్ళ సమస్య పరిష్కరించాలని తోలిచ్చే నాయకుడు మా అన్న మేఘారెడ్డి అన్న. గతంలో ఒక సీఎంఆర్ఎఫ్ చేయాలంటే గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల కాళ్ళు ఒత్తాలి, తిరగాలి, మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టుకోవాలి, మళ్ళీ మీడియేటర్ ద్వారా పోవాలి, మళ్ళీ అది అవుతుందో కాదో తెలియదు. ఇంతకుముందుకు పాలన ప్రజలకు అందుబాటులో లేకుండే, లీడర్ అదే నడుస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, ఎవరు పోయినా పని చేస్తున్నారు. గతంలో రేషన్ కార్డులు లేవు, ప్లస్ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి జనాలకు మంచిగానే జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు ఈరోజు గ్రామంలో వాళ్ళకు ఎక్కడ వెళ్ళినా తెలంగాణ మొత్తంలో ప్రతి గ్రామంలో ఎక్కడ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం ఇప్పుడు అంటూ వనపర్తి నియోజకవర్గంలో లేనే లేదు. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, కొత్తవి ఇస్తున్నాం. నిజమైన అర్హులకు మాత్రం ఇస్తున్నాం. ఇంత గతంలో లాగా కట్టిన ఇళ్ళకు బిల్లులు చేసుకోవడం, ఎక్కడో కాంట్రాక్టర్లకు ఏవి వేయించి వాళ్ళు మూట తెచ్చుకొని ఒక ఇంటి మీద 4-5 లక్షలు తెచ్చుకొని లబ్ధిదారులకు 1-2 లక్షలు ఇవ్వడం ఆ మాదిరిగా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా 1,00,000 రూపాయలు
బెనిఫిషియరీ అకౌంట్లో మాత్రమే పడుతుంది. ఇల్లు ఇప్పుడు బేస్మెంట్ చేస్తే ₹1,00,000, గోడలు పెడితే ₹1,75,000 ఇట్లా విడతల వారిగా పైసలు పడుతున్నాయి. కానీ ఇప్పుడు ఏ అధికారి కానీ ఏ నాయకుని కానీ ₹1 లంచం ఇచ్చే సిస్టమ్ ఈ ప్రభుత్వంలో లేదు. డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎందుకు వ్యతిరేకత కనిపిస్తుంది యూరియా విషయంలో కానీ ఇందిరమ్మ అన్న యూరియా విషయంలో అంటే ఇందిరమ్మ విషయంలో అవకతవకలు అని చెప్పి నిన్న తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడా ఆరోపణ చేశారు. అన్న వాళ్ళకు ఏం పని అన్న, ఇప్పుడు తల్లి చేన్ల మేసే పిల్ల ఒడ్డు మీద మేసే అన్నట్లు వాళ్ళ పార్టీ నాయకులు అట్లే ఉన్నారు, పార్టీ కార్యకర్తలు అట్లే ఉన్నారు. వాళ్ళు క్రమశిక్షణ లేకుండా క్రమశిక్షణ లేని కార్యకర్తలు దౌర్జన్యాలు అన్యాయాలు చేసి ఇన్ని రోజులు జనాలతో దోపిడీ చేసుకున్న సొమ్ము ఇప్పుడు వాళ్ళకి ఏం దొరుకుతలేదు. కాబట్టి ఆ పార్టీ వానెమ్మడవదాం ఈయనెమ్మడవదాం వాని మీద బురద చల్లే ప్రయత్నం తప్ప ఏం లేదు. ఖచ్చితంగా 100% అన్న మేఘారెడ్డి గారి ఆధ్వర్యంలో 100% వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ మాత్రమే గెలుస్తారు. అన్న ఓ దిక్కు ఎద్దుని కట్టేసి ఓ దిక్కు గుడ్డి బర్రెని కట్టేసే పోదు కదా. ప్రజలకు కూడా తెలుసు కింది నుంచి పై వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కింది నుంచి పై వరకు వార్డు మెంబర్ అని మనవులనే ఉండాలి, సర్పంచులు మనవులే ఉండాలి, అన్ని మనవులే ఉండాలనే ఆలోచన అవగాహన జనాలకు కూడా ఉంది. ఎట్లా మరి ఎట్లుంది కాంగ్రెస్ పాలన ప్రజాపాలన? కాంగ్రెస్ పాలన ఉంది. ఎట్లా ఉంది అంటే పిండికి ప్రాబ్లం ఉంది. ఏది యూరియానా? యూరియా పిండి దొరకలేదు. ఈసారి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇందో మంచిగా ఉన్నాయా? వేస్ట్ యూరియా పిండి దొరకలేదు. చేను అంతా వేస్ట్ అయిపోయినాయి. అంతకుముందు ఎట్లుండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు? అంతకుముందు మస్తు ఉన్నది, మంచిగానే ఉన్నది. వచ్చినది ఏం లేదు. అందరూ ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇంధన బిల్లు వస్తున్నాయి. ఇస్తున్నారంటే ఇస్తున్నారు. రేషన్ కార్డు ఎవరు ఇవ్వకుండా ఆయన ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ ఇవ్వకుండా 10 ఏళ్ళలో అన్ని రాలేగా. వస్తాయి, అన్నీ వస్తాయి, వస్తానే మన చేస్తుంటాయి. స్థానిక సంస్థలలో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా గెలుస్తుంది. అప్పుడు బకాయిలు ఉన్నాయన్నారు, ఇచ్చిరా? అన్ని ఇచ్చిండ్రు, అంతా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్ని దానిలో. అన్ని పథకాలు వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి. మంచి పథకాలు పెట్టిన మంచి పరిపాలన జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ యూరియా కాంగ్రెస్ పార్టీది కాదు కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. అయితే తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తికి వస్తున్నారు. అది తప్పు. అది వాస్తవికంగా సెంట్రల్ అది అక్కడి నుంచి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇట్లా తిట్టిపిస్తూ వాళ్ళు బీజేపీలు ఇట్లా డ్రామా ఆడుతున్నారు. నేను కంపల్సరీ నిలబడతాం. నేను అప్పుడు ఫస్ట్లో టీడీపీకి వెళ్ళి గెలిచినాం. మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు తిరిగి మండలం ముందువాడని పేరు శ్రీరంగాపురం మండలం నాగరాల. మాది ముంపుకు గురైంది సమ్మసు గ్రామం. అయితే ఆ విధంగా ఉంది కాబట్టి మళ్ళీ ఎంపీటీసీగా ఇండిపెండెంట్గా చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా 30 ఓట్లతోనే ఓడిపోయిన కారు గుర్తుకు నాకు ఇంత ఇండిపెండెంట్గా. మళ్ళీ ఇప్పుడు కంపల్సరీగా మేము చేస్తాం. తప్పకుండా గెలిచేది మేమే. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. చాలా బాగుంది. అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగుంది. బీఆర్ఎస్ పాలన అన్నీ ఇస్తారని ఏమీ ఇవ్వకుండా చేయి చూపించారు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానీ రైతు బీమా కానీ ఇంకే చాలా వరకు పింఛన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ మన సబ్సిడీ కానీ రైతులకు కావాల్సిన బోనస్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చేస్తున్నది. వాళ్ళకన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేఘారెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. 100% కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది. ఏ వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పరిపాలన ప్రజా పరిపాలన చాలా అద్భుతంగా చేస్తుంది. కాబట్టి కంపల్సరీ లేదండి, యూరియా ఎక్కడ కొలత లేదు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వల్ల కొంచెం లాస్ అయింది. కాకపోతే ఇప్పటి కూడా మేఘారెడ్డి గారి చొరవతో తీసుకొచ్చి 100% రైతులకు న్యాయం చేస్తున్నాడు. 100% కాంగ్రెస్ పై చెయ్యి. జై మేఘన్న, జై కాంగ్రెస్.